వెల్కమ్ టు మన టీవీ. మార్చి 4వ తేదీన ఆదోనిలో జరిగిన బ్రదర్ సిరాజ్ ఆధ్యాత్మిక సభలో వైఎస్ఆర్సీపీ నాయకులు స్టేజ్ పై ఎక్కే ధైర్యం చేయకపోవడం, ఆధ్యాత్మిక సభ రాజకీయ సభగా మారకపోవడం, ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నూర్ అహ్మద్ చేసిన అవగాహన ప్రచార ఫలితమే. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బ్రదర్ సిరాజ్ సభలను వైఎస్ఆర్సీపీ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకుండా టీడీపీ జనసేన నాయకులకు కృషి చేయాలని పిలుపునిస్తున్నామని, ఎవరైనా ప్రత్యక్షంగా ఒక రాజకీయ పార్టీకి మద్దతు పలకడం తప్పు కాదు, కానీ ఆధ్యాత్మిక సభలో ఒక పార్టీ నాయకులే హల్చల్ చేయడం ఆ సభను అనుమానాస్పదంగా మార్చి సభ గౌరవాన్ని తగ్గిస్తుందని, ఆధ్యాత్మిక గురువులు పార్టీలు ఖచ్చితంగా జీవనం సాగించాలని విజ్ఞప్తి చేస్తున్నామని, లేని ఎడల ప్రజల్లో మీరు చులకన అవుతారని హెచ్చరిస్తున్నామని నూర్ అహ్మద్ ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు తెలిపారు. గత సోమవారం అనగా 4వ తేదీ ఆదోనికి విచ్చేసిన బ్రదర్ సిరాజ్ గారి సభలో స్టేజ్ పైన ఒక్క వైఎస్ఆర్పి నాయకుడు కూడా స్టేజ్ ఎక్కలేదంటే దానికి ఆదోని జిల్లా సమితి తరఫున మేము కల్పించిన అవేర్నెస్ తప్ప మరొకటి కాదని మనవి చేసుకుంటాము. మరి అదే ప్రతి సభలోనూ బ్రదర్ సిరాజ్ గారి ప్రతి సభలోనూ ప్రతి మీటింగ్లోనూ ఏదో ఒక వైసీపీ నాయకుడు రావడము, చివరిలో వచ్చి హంగామా చేయడము పరిపాటిగా మారిపోయింది. మరి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒక పార్టీ రాజకీయం చేయడం మేము వ్యతిరేకించబట్టి ఈ విషయాన్ని ప్రజలు తీసుకోబట్టి ఆదోని బ్రదర్ సిరాజ్ గారి మీటింగ్లో ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా స్టేజ్ పైన ఎక్కే ధైర్యం చేయలేకపోయాడని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాము. ఇదే విధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఆదోని చాలా డిఫరెంట్గా స్పందించింది. ఆదోనిలో ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం రాజకీయం చేయలేకపోయాడు. దీనికి మేము గర్విస్తున్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బ్రదర్ సిరాజ్ సభలు కావచ్చు, ఇంకొకరి సభ కావచ్చు, ఏ వర్గం సభ అయినా కావచ్చు, కానీ అందులో ఒక పార్టీ ఈ యొక్క సభలను హైజాక్ చేయాలని చూసుకుంటే తప్పకుండా దాన్ని వ్యతిరేకించాలని చెప్పి టీడీపీ జనసేన కూటమికి ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ గారు నేను పిలుపునిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా బ్రదర్ సిరాజ్ కావచ్చు, ఏ వర్గం కావచ్చు, ఏ మతం సభ కావచ్చు, ఆ ఆధ్యాత్మిక సభల్ని కేవలం ఆధ్యాత్మిక సభలుగా పెట్టాలని, ఆధ్యాత్మిక ముసుగులో ఇతర పార్టీలు చొరబడకోకుండా అడ్డుకోవాలని చెప్పి దానికి వ్యతిరేకంగా ప్రకటన జారీ చేయాలని, ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలని చెప్పి మనవి చేసుకుంటాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఆధ్యాత్మిక ముసుగులో రాజకీయ సభలు జరగరాదని చెప్పి, రాజకీయ పార్టీలకు ఒత్తాసు పలకడం, ఈ యొక్క ఆధ్యాత్మిక గురువులు వదిలేయాలని చెప్పి ఆశిస్తున్నాము. ఖచ్చితంగా ప్రజల్లో రాజకీయాలని మతాలని వేరుగా చూసే ధోరణి పెరుగుతుంది కాబట్టి దీన్ని ఆధ్యాత్మిక గురువులు రాజకీయ నాయకులు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. చేస్తే డైరెక్ట్గా రాజకీయాలు చేయండి, ఒక పార్టీకి డైరెక్ట్గా మద్దతు పలకండి, ఇందులో ఎవరికి ఇబ్బంది లేదు. కాకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాల ముసుగులో రాజకీయాలు చేయడం అనేది క్షమించడాన్ని తప్పు కాబట్టి మత గురువులు, ఆధ్యాత్మిక గురువులు ఈ విషయంలో జాగ్రత్త పాటించాలని చెప్పి, మీరు ముసుగులో గుద్దులాట మాదిరిగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో రాజకీయ నాయకుల్ని, ఒక పార్టీ రాజకీయ నాయకుల్ని స్టేజ్ మీద పిలవడము, వారిచే సన్మానాలు చేయించుకోవడము, వారికి ప్రసంగించే అవకాశం ఇవ్వడము, ఇది ఖచ్చితంగా రాజకీయ ఒక పార్టీకి ఒత్తాసు పలకడం అవుతుంది. కాబట్టి ఇలాంటి విధానాన్ని మానుకోమని చెప్పి చెప్పడమే మా యొక్క ఉద్దేశం. నా పేరు నూర్ అహ్మద్, ఆదోని జిల్లా సమితి వ్యవస్థ